రండి దేవుని యొక్క వాక్యం నుండి ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చూసినట్టయితే లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుండి 38 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం నుండి 38వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. మరియు అషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెనైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవకు ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచుండే అందరితో ఆయన గురించి మాట్లాడుచుండు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. అనేక పర్యాయం నుండి దాదాపు ఎన్ని వారాల నుంచి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అన్న అని ప్రవక్తి ఉంది, ఆమె గురించి ఎన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం. 1 ఆమె యొక్క జీవితంలో ఉపవాస ప్రార్థన ఉంటున్న దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. 2 విధవరాలయ్యుండి ఉపవాసం. 3 దేవాలయంలో ఉంటుంది. 4 విడవట్ల అంతేగా మనం చూసింది. తర్వాత రేయింబగళ్ళు. సో రేయింబగళ్ళ దగ్గర రేయింబగళ్ళు ప్రార్థన జీవితం ఏంటన్నది కూడా గత వారం నేను లేని సువార్తకి వెళ్ళే కాబట్టి అంతకుముందు వారం మనం చూస్తూ వచ్చాం. సో ఈ వారం చూసేటటువంటి మాట ఏంటంటే దీంట్లో ఇంకో మాట ఉంది. ఏమనంటే దాదాపు ఇది చాలా వారాలు వస్తుంది. దీంట్లో ఇంకొక మాట ఏంటంటే ఆమె అన్నా అనే ప్రవక్తి ఆమె కన్యకత్వం మొదలుకోండి 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయొచ్చు. సో ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే బైబిల్లో రాయబడిన మాట. ఏ మాట అది? మనం చూసే మాట ఏంటి? పొరపాటు. ఉపవాస ప్రార్థన. ఏముంది? ఉపవాసం ఉంటుంది. ఉపవాసంతో పాటు ఏముంటుంది చెప్పండి? ఉపవాసంతో పాటు ఏముంటుంది? ప్రార్థనా జీవితం ఉంది. ఆమె జీవితం. చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉండటానికి ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థనా జీవితం ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ లెంట్ డేస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడక మునుపు అంటే గుడ్ ఫ్రైడే వరకు కూడా మన వాళ్ళు ఏం చేస్తారు? 40 దినాలు ఉపవాస ప్రార్థనకు అనుసరిస్తూ వస్తారు. ఎప్పుడు 40 దినాలు అంటే గుడ్ ఫ్రైడేకి ముంగటి రోజు నుండి ఇక లెక్కేసుకుంటా కౌంట్ చేసుకుంటూ వెళ్తే 40 దినాలు ఎప్పుడు వస్తాయో దానికి ముందటి కానీ స్టార్ట్ చేస్తారు. ఇంకా 40 రోజులు గుడ్ ఫ్రైడే ఉందనగా అనేక ప్రాంతాల్లో చూసినట్లయితే ఈ 40 రోజులు కూడా ఏం చేస్తారంటే స్వామి మాల వేసుకునే వాళ్ళు ఉంటారు. ఏమాల? అది కూడా తెలుసుకోవాలి. కాబట్టి 40 రోజులు స్వామి మాలనే వేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు కూడా ఒక అతను స్వామి మాల వేసుకున్నాడు. బాగా తాగుబోతూ ఎట్ట కావాలితే అట్ట తాగుతాడు. తాగినన్నాళ్ళ దాగాడు. గుడ్ ఫ్రైడే ఇంకా 40 రోజులు ఉందనక ఏం చేశాడు? స్వామిమాల వేసాడు. ఏం చేశాడు? స్వామిమాల అంటే అది ఎలా ఉంటుందంటే తెల్లని బట్టలు, తర్వాత బ్లూ కలరు వైట్ కలిపి ఉన్నటువంటి టవల్ ఒకటి మీద ఉంటుంది. నల్లది కాదు లెక్క, అది వేరే వాళ్ళది, మన సంబంధం లేదు. తెల్లని వైట్ అండ్ వైట్ బట్టలు, పైన ఏముంటుంది? బ్లూ కలర్ది ఒకటి టవల్ ఒకటి ఉండేది, కండువా, అది వేసుకుంటారు. బ్లూ ప్లస్ వైట్ 2 కలిసి ఉండే చెస్ట్ లాంటిది ఒకటి వేసుకుంటారు, గళ్ళు లాంటి. ఇక ఉపవాస ప్రార్థన అంటారు. ఎప్పుడు సంవత్సరం మొత్తంలో రాని వాళ్ళు ఆ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థనకు వస్తారు. ప్రతిరోజు చర్చిలో పెడతా ఉంటారు కదా, మనకంటే లేదు కానీ అవుట్ ఆఫ్ డినామినేషన్లో పెడతా ఉంటారు. వస్తారు ఇక స్టార్ట్ అయితే వెళ్ళిపోతూ ఉంటారు అంతే. చాలామంది ఏంటంటే ఒక వేషధారణగా చేస్తూ ఉంటారు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఏముండాలా? ప్రార్థన. ఈ సహోదరి యొక్క జీవితాన్ని చూసినట్లయితే రేయింబగళ్ళు దేవుని సన్నిధిని విడిచిపెట్టుకోకుండా ఉంది. ఉండి ఏం చేస్తుంది? ఉపవాసం ఉంటుంది. ఉపవాసంతో పాటు అది ప్రాముఖ్యం అన్నమాట. ఏం కలిగి ఉంది? ప్రార్థన. చాలా వరకు క్రైస్తవులకి ఏముంటుందంటే ఉపవాసం అంటే ఉపవాసం ఉంటాం కానీ ప్రార్థనా జీవితం అన్నది ఉండదు. ఈరోజు చాలామంది గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఉపవాసం ఉంటున్నాం అన్నదానికంటే గర్వించేదానికంటే కూడా మనం ఉపవాసం ఉంటున్నామని గర్వించేదానికంటే కూడా ఉపవాసం ఉంటూ ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాం అన్నది ప్రాముఖ్యమైన విషయం. అర్థమైందండి?
ఉపవాసం ఉండమంటే ఉండటం కాదు, ఏదో ఉపవాసం ఉండమంటే బ్రష్ చేసి ఏదో సైలెంట్గా ఇక్కడికి రావటం కాదు. ఉపవాసం ఉండమంటే ఉండం. ఉపవాసంతో పాటు ఏముండాలా? ఉపవాసం ఉండమంటే ఏం కావాలంటే ప్రార్థన జీవితం కావాలి. ఉపవాస ప్రార్థన అంటే అర్థం ఏంటి? ఉపవాసం ఉండడం పక్కన కడుపు కాలుతుంది, కడుపుకి ఏం తినుకోకుండానే ఆకలితోనే ఉండం. ఆకలితో ఉన్నంత మాత్రాన ఉపవాస ప్రార్థన కంప్లీట్ అయిపోయిందంటే కాదు. ఉపవాస ప్రార్థన విజయవంతం అవ్వాలంటే ఏం కావాలా? ప్రార్థన జీవితం అవసరం. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాలు అదే ఉంది. ఉపవాసం అయితే ఉంటారు కానీ ప్రార్థన జీవితం ఉండదు. ఏమని అడిగితే మేము ఉపవాసం ఉండమంటాం. మరి ఉపవాసం ఉండేవాళ్ళు బయట రోడ్ల మీద తిరగటం దేనికి? ఉపవాసం ఉండేవాళ్ళు అటు ఇటు తిరగటం దేనికి? చాలామంది చెప్పేది ఏంటంటే మేము ఉపవాసం ఉండమంటారు కానీ ప్రార్థన జీవితం అన్నది ఉండదు. సో ఇక్కడ బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఈ సహోదరి యొక్క జీవితాన్ని చూస్తే 7 ఏండ్లు పెనిమిడితో కన్యకత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో ఉంది. కన్యకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో ఉంది. సంసారం చేసి బహుకాలం గడిచినది. 84 సంవత్సరాలు విధవరాలై ఉంది. సో అటువంటి వృద్ధురాలు ఏం చేస్తుందంటే ఉపవాసం ఉంటుంది. ఉపవాసంతో పాటు ఏం చేస్తుంది? ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుందా? లేదు. ఉపవాసం ఉండి ఏం చేస్తుంది? ప్రార్థనా జీవితం కలిగి ఉంది. తన యొక్క ఉపవాస జీవితాన్ని బట్టి తనకు కావాల్సిన ఏంటంటే ప్రార్థన జీవితం. ఈరోజు చాలామంది క్రైస్తవులకు ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థనా జీవితం ప్రాముఖ్యమైనది. ఉపవాస ప్రార్థన ద్వారా అంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే 500 అనుభవాలు ఉంటాయి. ఉపవాసం ఉండటమే కాదు, దానితో పాటు ప్రార్థనా జీవితం మనం దేవుల్లో కలిగి ఉన్నప్పుడు ఎంత ఆసక్తి కలిగైతే ఉపవాసం ఉండామో, ఎటువంటి ఆసక్తి కలిగైతే దేవుల్లో ఉపవాసం ఉంటున్నామో అంత ఆసక్తిగా ప్రార్థనా జీవితం కూడా కలిగి ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలు 500 అనుభవాలు ఉన్నాయి. ఈరోజు మనం ఉపవాసం ఉంటున్నామే కాదు, ఉపవాసంతో పాటు ఏముండాలా? ప్రార్థనా జీవితం కూడా ఉండాలి. సో దాని కొరకే వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు. మీరు చూపించిన ప్రేమకై మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, ఈ సమయంలో మరి ఉపవాస ప్రార్థన కలిగి ఉంటున్న సహాయం చేయండి దేవా. ఆరంభ ప్రార్థన మీరు నడిపించారు, పాటలు పడేటప్పుడు మీ స్వరం ఇచ్చారు, వందనాలు. వాక్యం ధ్యానించబోతున్న మీ ఆత్మాభిషేకం నడిపింపు మాకు దయచేయండి. ఉపవాస ప్రార్థన ద్వారా ఎటువంటి అనుభవాలు మాకు వస్తున్నాయో, ఉపవాసం ఉంటే కాదు దానితో పాటు ప్రార్థన జీవితం కూడా అవసరం. తద్వారా మా జీవితాలు ఎన్నో మేళ్ళు మీరు చేయడానికి సిద్ధంగా ఉండాలి దేవా. బైబిల్లో ఉపవాసం ఉండి వారి ప్రార్థన జీవితం ద్వారా లేదా ప్రార్థన జీవితాన్ని బట్టి ఎటువంటి అనుభవాలు వాళ్ళు అనుభవిస్తూ వస్తున్నారో వాటిని ధ్యానించుకోబోతున్న సాయం చేయండి. నిలబడి ఈ వాక్యాలు ధ్యానించడానికి కింద కూర్చున్న వారికంటే నేను జ్ఞానిని కాదు, వాళ్ళకంటే నేను జ్ఞానవంతుని కాదు, నాలో ఏ జ్ఞానం లేదని ఒప్పుకుంటున్నాం. కాబట్టి తండ్రి, దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తానంగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నాతో మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న సమయం మాకెంతో దీవెనకరంగా చేయండి. మీ నడిపింపు, మీ అభిషేకాన్ని కోరుకుంటూ మాతో మాట్లాడి మా ప్రతి ఒక్కరు తీర్చమని, ఈ దినం మీ కూడికి ఎంతో దీవించి శత్రు సిగ్గునికి మహిమ తెచ్చుకోమని, మాతో మాట్లాడమని, మా ప్రతి ఒక్కరు తీర్చమని దేవా. వచ్చిన వారిని బట్టి వందనాలు, రావాల్సిన తరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించి ఎటువంటి అపాయాలకు ఇల్లు జరగకుండా సాయం చేయమని, మేలు చేస్తానంతో ప్రతి ఒక్కరు తీర్చమని, మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే ఉపవాస ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాసం ఉంటే కాదు, ఉపవాసంతో పాటు ఏం కావాలా? ప్రార్థనా జీవితం ఉండాలి. ఉపవాసం ఉండవని చెప్పుకోవడమే కాదు కానీ ఉపవాసం ఎంత ఆసక్తిగా అయితే ఉన్నామో, ఎంత ఆసక్తిగా అయితే ఉపవాసం కలిగి ఉంటున్నామో, ఉపవాసం ఉండడానికి ఎంత ఆసక్తి అయితే మనం చూపిస్తున్నామో అంతటి ప్రార్థనా జీవితం మనకు కావాలి. చాలామంది క్రైస్తవులకి ఎలా ఉంటుందంటే ఎంత ఆసక్తిగా అయితే ఉపవాసం ఉండాలని అనుకుంటారో అంత ప్రార్థనా జీవితం క్రైస్తవుల్లో మనకు కనబడదు. చాలామంది క్రైస్తవులు మనం చూసినట్లయితే ఎంత ఆసక్తిగా అయితే ఉపవాసం ఉంటారో అంత ఆసక్తితో కూడినటువంటి ప్రార్థనా జీవితం క్రైస్తవుల్లో కనబడదు. చూడండి, చాలామంది ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థనా జీవితం తక్కువగా ఉండేది. చాలామంది ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థనా జీవితం తక్కువగా ఉండేది. సో ఉపవాసం ఎంత ఆసక్తిగా అయితే ఈరోజు నేను ఉపవాసం ఉండాలని మనం అనుకుంటామో అంత ఆసక్తితో ప్రార్థనా జీవితం మనం ఉండాలి. సో ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం కలిగిన వారి జీవితాల్లో దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడంటే, ఏం చేస్తున్నాడు అని అంటే, మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం కలిగినప్పుడు మనకు కూడా ఇటువంటి 500 అనుభవాలు దేవుడు అనుగ్రహిస్తాడు. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే రండి, అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 24వ వచనం.
అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 24వ వచనం. ఇట్లు ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగిన ప్రభువా, చాలక్క. కాబట్టి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 24-25 వచనాల్లో మనం చూసినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఇస్కరియోతు యోధ ఉన్నాడు. యోధ యొక్క చరిత్ర ఏంటంటే అపోస్తుల తత్వాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఏం చేశాడు? అపోస్తుల తత్వాన్ని పోగొట్టుకున్న తర్వాత శిష్యులందరూ కూడా ప్రభు పరమునకు ఆరోహణుడై పరమునకు కొనిపోబడిన మేఘం ద్వారా కొనిపోబడినప్పుడు శిష్యులందరూ కూడా ఒక చోట కూర్చుండి చేరుండి అంటారు కదా, అయ్యా మరి ఇచ్చినటువంటి ప్రధానత్వాన్ని నిలుపుకొనక అపోస్తుల తత్వాన్ని పోగొట్టుకున్నాడు ఇస్కరియోతు యోధ. కాబట్టి తన స్థానంలో ఎవరినైనా నియమిస్తావా అని అడిగినప్పుడు దేవుని యొక్క ఏర్పాటు కొరకైనటువంటి ప్రార్థన. దేని కొరకు? దేవుని యొక్క ఏర్పాటు కొరకు. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని యొక్క ఏర్పాటులోకి మనం వస్తాం. ఏమొస్తాము? దేవుని యొక్క ఏర్పాటులోకి. ఎక్కడికి వస్తామంటే దేవుని యొక్క ఏర్పాటు. ఈరోజు చాలామంది క్రైస్తవులకి ఏంటంటే ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థనా జీవితం లేకపోవటం ద్వారా దేవుని యొక్క ఏర్పాటులోకి రాలేనటువంటి వారు చాలామంది ఉంటారు. దేంట్లోకి? దేవుని యొక్క ఏర్పాటులోకి. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని యొక్క ఏర్పాటులోకి మనం వస్తాం. అంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. సో మన జీవితాలు ఎలా ఉంటాయంటే, మనం ఉపవాసం ఉండి అదే రీతిలో ప్రార్థనా జీవితం కలిగి ఉంటుంది ద్వారా మనం ఉన్న ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుని యొక్క ఏర్పాటులోకి మనం వస్తాం. ఎక్కడికి వస్తాము? దేవుని యొక్క ఏర్పాటులోకి. ఈరోజు చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక మాట అంటాను, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అబ్రహాముకి దేవుడు చెబుతాడు, ఏమైంది? సదోమ గొమొర్రా పట్టణాలను నేను పాడు చేస్తున్నాను అంటాడు, నాశనం చేస్తాను అంటాడు. దాని పాపం ఆకాశానికి అంటింది కాబట్టి నాశనం చేస్తానంటాడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? సదోమ గొమొర్రా పట్టణం విషయమే ప్రార్థన చేస్తాడు. మరి లోతుని దేవుడు ఎందుకు కాపాడాడు? అబ్రహామును బట్టి లోతుని కాపాడుతూ వచ్చాడు దేవుడు, అంతే కదా. అబ్రహామును బట్టి దేవుడు ఏం చేశాడంటే లోతుని కాపాడుతూ వచ్చాడు. ఇక్కడ అబ్రహామును పట్టే లోతుని కాపాడబడుతూ వచ్చాడు. అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి, అబ్రహాము చేసినటువంటి ప్రార్థన అనుభవాన్ని బట్టి లోతు సదోమ గొమొర్రా పట్టణాల్లో నివసిస్తున్న దేవుని యొక్క ఏర్పాటులోకి వస్తూ వచ్చాడు. అర్థమవుతుందండి? దేవుని యొక్క ఏర్పాటులోకి వస్తూ వచ్చాడు. దేవుడు ఏర్పరచుకోవడం ద్వారా ఏం జరిగింది? వస్తున్న ఉగ్రత నుండి తప్పిస్తూ వచ్చాడు. ఈరోజు తర్వాత తన జీవితం ఏం జరిగిందన్నది అదంతా తర్వాత కోణం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన జీవితం కలిగి ఉండటం ద్వారా, ఒక వ్యక్తి నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన అనుభవం కలిగి ఉండటం ద్వారా ఉపవాసం ఉండమని చెప్పుకోవడమే కాదు, చెప్పుకుని ఊరంతా తిరగటమే కాదు, చాలామంది ఉపవాసం ఉండమని చెప్పుకుంటూ ఊరు మొత్తం తిరిగి వస్తారు, లోకం మొత్తం తిరిగి వస్తారు, అటు ఇటు చుట్టుపక్కల ఇళ్ళకి అన్ని ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉంటారు. మళ్ళీ తర్వాత ఏదైనా తినమంటే తాగమంటే ఈరోజు నేను ఉపవాసం ఉంటానంటారు. అది నిజమైనటువంటి విధానం కాదు. ఉపవాసం అంటే ఎలా ఉండాలంటే, ఉపవాసంతో పాటు ప్రార్థనా జీవితం. ప్రార్థన నడిచేటప్పుడు ఏం చేస్తాం? ఊర్లో అంటే తిరగం, రోడ్లు అంటే తిరగం. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం? రహస్యం మందు చూచుచున్న మన తండ్రి ప్రతిఫలం ఇవ్వటాన్ని మనం ప్రార్థన చేస్తాం రహస్యంగా. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉపవాసం ఉండం అని చెప్పి రోడ్లు మొత్తం ఊర్లు మొత్తం తిరిగి వచ్చి మేము ఉపవాసం ఉండమంటే నిజమే ఉపవాసం ఉండం, కానీ ప్రార్థనా జీవితం లేదు. నిజంగా ఉపవాసం కలిగిన వ్యక్తి ప్రార్థనా జీవితం ఉంటే లోకంతో పని లేదు, లోకస్తులతో పని లేదు, లోకంలో తిరగటానికి కూడా ఇష్టపడ్డు. దేవునితో నుండి దేవునిలో తిరగటానికి, దేవునితో ఉండి దేవునిలోనే ఉండటానికి ఇష్టపడతాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం మనకు చెప్పే మాట ఏంటంటే, ఒక ఉపవాస ప్రార్థన ద్వారా, ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండటం ద్వారా మనకు వచ్చే ధన్యత ఏంటంటే దేవుని యొక్క ఏర్పాటులోకి మనం వస్తాం. మనమే కాదు, మన కుటుంబీకులు కూడా వస్తారు. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, మేము రక్షించబడ్డాం, మారుమనసు పొందాం, బాప్తిసం పొందాం, మేము దేవుని ఏర్పాటులో ఉండామనుకుంటాం. రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఎలాంటి వారు తెలుసా? పిలువబడిన స్థితిలో ఉండరు. ఒకరు రక్షణ కొరకు పిలువబడ్డారు, ఒకరు బాప్తిసం కొరకు పిలువబడ్డారు, ఒకరు మారుమనసు కొరకు పిలువబడ్డాం, ఒకరు విశ్వాస జీవితం కొరకు పిలువబడ్డాం. అయితే ఏర్పాటు ప్రాముఖ్యమైనది. పిలువబడింది
రక్షించబడటానిక, మారుమనసు పొందడానిక, బాప్తిసం తీసుకోవడానిక, క్రైస్తవ జీవితానికన్నా తర్వాత చూస్తే దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉండాలి. ఎక్కడ ఉండాలా? దేవుని యొక్క ఏర్పాటులో. ఈరోజు చాలామంది క్రైస్తవులకి ఏంటంటే దేవుని యొక్క ఏర్పాటులో లేరు. సో పిలువబడ్డారు, రక్షించబడ్డారు, మారుమనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, విశ్వాస జీవితం ఉంది, క్రైస్తవ జీవితం ఉంది, కానీ దేవుని యొక్క ఏర్పాటు లేదు. ఎందుకంటే ఉపవాసం ఉంటున్నాం కానీ ప్రార్థన జీవితం లేదు. ఈరోజు మనం ఉపవాసం ఉండి ప్రార్థన జీవితం కలిగి ఉండటం ద్వారా దేవుని యొక్క ఏర్పాటు, దేవుడు ఏదైతే మనల్ని ఏర్పరచుకుంటాడో ఏర్పరచబడిన స్థితిలోకి రావటం కొరకై ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు మనం ఉండే ఉపవాసం, ఈరోజు మనం చేసే ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని యొక్క పిలువబడిన స్థితిలో నుండి దేవుని యొక్క ఏర్పాటులోకి మనం రావాలి. దేంట్లోకి రావాలి? దేవుని యొక్క ఏర్పాటులోకి. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తారు కానీ దేవుని యొక్క ఏర్పాటు ఉండదు. పిలువబడిన స్థితిలో ఉంటాం, పిలువబడిన అనుభవంలో ఉంటాం, కానీ దేవుని యొక్క ఏర్పాటులోకి మనం రాలేకపోవడం ద్వారా క్రైస్తవుని యొక్క జీవితం ఏం జరుగుతుందంటే పిలువబడిన స్థితిలోనే ఉంటున్నాం, పిలువబడినటువంటి స్థితిలో ఉంటున్నాం, దేవుని యొక్క ఏర్పాటులోకి మనం రావట్లా. ఈరోజు బైబిల్ చెప్పే చక్కటి మాట ఏంటంటే దేవుని యొక్క ఏర్పాటులోకి మనం రావాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ఏర్పాటులోకి మనం వస్తామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతాం. ఉపవాసం ఉండం మంచిదే, ఉపవాసం ఉండం, దేవుని సన్నిధికి వచ్చాం, చెడ్డదని నేను అంటలా, తప్పని నేను అంటలా. ఉపవాసంతో పాటు ఏముండాలా? ప్రార్థనా జీవితం. ఉపవాసంతో పాటు ప్రార్థనా జీవితం ఉంటే దేవుని యొక్క ఏర్పాటులోకి మనం వస్తాం. ఎక్కడికి? దేవుని యొక్క ఏర్పాటులో. ఇక్కడ అడుగుతున్నారు, అయ్యా ఒకడు తప్పిపోయాడు కాకుండా ఆ స్థానంలోకి మరొకరు ఏర్పరచుకుంటావా? ఎవరన్నా ఉన్నారని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని యొక్క ఏర్పాటు ఏంటో దేవుడు బయలుపరుస్తూ వస్తున్నాడు. ఈరోజు మన జీవితాలకు కావాల్సింది ఏంటంటే ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థనా జీవితం ఎంతవరకు ఉంది? ఎంత ఆసక్తిగా అయితే ఉపవాసం ఉంటున్నామో అంత ఆసక్తిగా ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మన క్రైస్తవ జీవితంలో ఏం జరిగింది? దేవుని యొక్క ఏర్పాటులోకి మనం వస్తాం. ఎంత ఆసక్తి కలిగి ప్రార్థనా జీవితం అయితే ఉంటాం, ఉపవాస ప్రార్థనా జీవితం అయితే ఉంటామో అంతగా దేవుని యొక్క ఏర్పాటులోకి మనం వస్తాం. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దానండి. రెండో మాట దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైన వదిలిపోట అసాధ్యమైన వారితో చెప్పాను. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం కలిగి ఉండటం ద్వారా వచ్చే రెండో ఆశీర్వాదం, మొట్టమొదటిగా ఏం జరుగుతుంది? ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం కలిగి ఉండటం ద్వారా దేవుని యొక్క ఏర్పాటులోకి వస్తున్నాం. రెండు, ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం కలిగి ఉండటం ద్వారా ఏం జరుగుతుందంటే రెండో మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏం జరుగుతూ వచ్చింది? ఇక్కడ ప్రభు యొక్క మాట అంటాడు. ఏమంటాడు? ఈ విధమైన వదిలిపెడతా అసాధ్యం. ఏ విధమైనది? శత్రువు వదిలిపోవాలంటే ఏం కావాలా? ఉపవాసం ఉంటూ ప్రార్థనా జీవితం అవసరం. చూడండి, శత్రువు వచ్చి ఒక పిల్లవాడిలో మోగదేం వలె ఆ పిల్లవాడిలోకి వచ్చి నివసిస్తున్నప్పుడు ఏం జరిగింది? ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉంటూ ఉపవాసంతో పాటు ఏం చేస్తున్నాడు? ప్రార్థనా జీవితం కలిగి ఉంటాడు. సో ఉపవాసం ఉన్నాడు, ప్రార్థనా జీవితం, ఉపవాస ప్రార్థనా జీవితం ప్రభులో ఉంది కాబట్టి శత్రువు వదిలిపోవటం సాధ్యంగా అవుతూ వచ్చింది. శత్రువు ఏమవుతూ వచ్చాడు? వదిలిపోతూ వచ్చాడు. ఈరోజు మనం ఎందుకు శత్రువు చేతుల్లోనే చిక్కబడుతున్నాం? శత్రువు చేతుల్లోనే ఎందుకు చిక్కబడి ఉంటున్నాం తెలుసా? శత్రువు యొక్క వలలో ఎందుకు చిక్కబడి ఉంటున్నాం తెలుసా? ఎందుకంటే మనం ఉపవాసం ఉంటున్నాం కానీ ప్రార్థనా జీవితం లేదు. ఎన్నో రోజుల నుంచి మనం ఉపవాసం ఉంటున్నా, ఎన్నో దినముల నుంచి ఉపవాస ప్రార్థన కలిగి ఉంటున్నా, ఎన్నో రోజుల నుంచి మనం ఉపవాసం అనుభవం ఉంటున్నప్పటికీ, ఉపవాస ప్రార్థన కలిగి ఉంటున్నప్పటికీ మన క్రైస్తవ జీవితంలో మనం ఎందుకు శత్రువు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవట్ల? మనం ఎందుకు శత్రువు చేతుల్లో ఉంటున్నామంటే ఉపవాసం ఉంటున్నాం, నిజమైన ప్రార్థనా జీవితం మనలో లేదు. ఏం లేదు? ప్రార్థనా జీవితం, నిజమైనటువంటి ప్రార్థనా జీవితం, ఉపవాస ప్రార్థనా జీవితం మనలో ఉంటే శత్రువు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఈరోజు శత్రువు మనల్ని వదిలిపెట్టుకోవడం, మనలోనే నివసించడానికి కారణం ఏంటి? దుష్టుడు కానీ శత్రువు కానీ మనలో నివసించి ఏం చేస్తున్నాడు? ఇక రాబడిన మాట చూసినట్టు పిల్లవాడిలో నివసించి ఏం చేస్తున్నాడు? పిల్లవాడిని బాధ పెడుతున్నాడు, పిల్లవాడిని దుఃఖ పెడుతున్నాడు, పిల్లవాడిని గాయపరుస్తున్నాడు. ఎక్కడ అది పట్టి వాడిని ఎక్కడ బాధ పెట్టినో తెలియని స్థితిలో ఉన్నాడు. శత్రువు మనలో ప్రవేశిస్తుందంటే, లేదా మన కుటుంబంలో మనలో ప్రవేశిస్తుందంటే కారణం ఏంటి తెలుసా? శత్రువు మనలో కానీ మన కుటుంబంలో ప్రవేశించి ఏం చేస్తుంది? నిద్ర పట్టకోకుండా చేసిద్ది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే
మనం చూస్తున్నటువంటి రెండవ మాటను చూస్తున్నాం. ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? రెండోదిగా మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఏర్పాటులోకి వస్తున్నాం. రెండు, ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? శత్రువు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఏమవుతాడు? వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్టయితే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం కలిగి ఉండటం ద్వారా ఆయనలో ఉన్న ఉపవాసం యొక్క ప్రార్థన అనుభవాన్ని బట్టి ఏదైతే సాతాను చేత పీడించబడి లేదా శత్రువు చేత పీడించబడి బాధించబడుతున్న అనుభవంలో పిల్లవాడు ఉన్నాడో ఆ పిల్లవాడిని ఏం చేస్తూ వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న ఉపవాస ప్రార్థన బట్టి శత్రువు ఏమైపోతుంది? వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఇంకా మనకు శత్రువు చేతిలో మనం ఎందుకు బట్టి ఉన్నాం? శత్రువు ఎందుకు మనల్ని బట్టి ఉన్నాడు? శత్రువు ఎందుకు మనల్ని పట్టి పీడిస్తున్నాడంటే మన జీవితాల్లో ఉపవాస ప్రార్థనా జీవితం లేదు. ఏం లేదు? ఉపవాస యొక్క ప్రార్థనా జీవితం లేదు. నిజంగా మన జీవితాల్లో ఉపవాసంతో కూడిన ప్రార్థనా జీవితం ఉంటే శత్రువు ఏం చేస్తాడు? మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మన కుటుంబంలో ఉండాడా? మన పిల్లల్లో ఉండాడా? మనలో ఉండాడా? మన యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో జీవిస్తున్నాడా? క్రైస్తవ జీవితంలో తొంగి చూస్తున్నాడా? ఎక్కడ శత్రువు ప్రవేశించినా మనం నిజమైన ఉపవాసం, అదే రీతిలో నిజమైన ప్రార్థన జీవితం, ఉపవాసంతో కూడిన ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు శత్రువు ఎక్కడుండగానే వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. మరో చోట దురాత్మలంటే అపవిత్రాత్మలను మాట్లాడుతూ వస్తే యేసు ప్రభువుని గురించి, దావీదు కుమారుడా మాతో నీకు పనేంటి, సమయం రాకమునిపి వచ్చేవేంటంటే, నువ్వు ఆజ్ఞాపిస్తే మేము వెళ్ళి ఆ పందుల్లో దూరుతామా, నదిలో పడతామంటే, నదిలో పడతామన్న తర్వాత కానీ అనే మాట అన్నయ్యలో తర్వాత కానీ ఏమంటే నదిలోకి వెళ్ళిపోతారు, పందులో దూరుతామంటారు. ఎందుకంటే ఉపవాసంతో కూడా ప్రార్థనా జీవితం ఉంటుంది ద్వారా శత్రువు వదిలిపోవడానికి ఇష్టపడుతుంది, శత్రువు పారిపోవడానికి ఇష్టపడుతుంది. చూడండి, మనలో క్రైస్తవ జీవితంలో ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే, ఉపవాసం ఉంటే ఉపవాసంతో పాటు నిజమైన ప్రార్థన అంటే దేవునితో సావాసం, దేవునితో మాట్లాడటం, దేవునితో సావాసం, దేవునితో మాట్లాడే అనుభవం మనలో ఉంటే మనకున్న ఉపవాస ప్రార్థనా జీవితాన్ని బట్టి ఏం జరుగుతుంది? శత్రువు మొట్టమొదటి మనల్ని వదిలిపెడతాడు. తర్వాత ఇంకెవరిని వదిలిపెడతాడు చెప్పండి? మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, ఇంకెక్కడ శత్రువు ఏ రీతిలో చొరబడి మనకుండా ఉపవాస ప్రార్థన ద్వారా మనం చేసే ఉపవాసం ఉండి మనలో ఎంత ఆసక్తిగా అయితే ఉపవాసం ఉంటున్నామో అంత ఆసక్తిగా ప్రార్థనా జీవితం ఉండటం ద్వారా ఉపవాస ప్రార్థన ఎంత ఆసక్తిగా ఉందో ప్రార్థన కూడా అంత ఆసక్తితో ఉన్నప్పుడు శత్రువు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఈరోజు చెప్పండి, ఇప్పుడు శత్రువు ఎందుకు మన ఇంట్లో పనిచేస్తున్నాడు? శత్రువు ఎందుకు మనలో పనిచేస్తున్నాడు? శత్రువు ఎందుకు మన పిల్లల్లో, మన కుటుంబాల్లో పనిచేస్తున్నాడు? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. చెప్పండి. ఉన్నది ఒప్పుకోవడం మంచిదే. ఏం లేదు? ఏ ప్రార్థన? మరి అది చెప్పాలి. ప్రార్థన జీవితం లేదంటే అసలే లేదనుకోవాలి. కాబట్టి ఏ ప్రార్థన జీవితం? ఉపవాస ప్రార్థన జీవితం. మనలో నిజమైనటువంటి ఉపవాసంతో కూడిన ప్రార్థన జీవితం లేదు కాబట్టి ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన జీవితం లేదు. ఉపవాసంతో కూడిన నిజమైన పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం ఉన్నప్పుడు శత్రువు మనల్ని, మన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇది ఎన్నో మాట? 2. మూడో విషయాన్ని చూద్దానండి. మూడో మాట చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో నుండి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అంతటా నేను గోనెపట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకుంటుంది. కాబట్టి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే పాడైపోయినటువంటి ప్రాకారంలో ఏమవుతున్నాయి? పాడైపోయిన యెరూషలేమును మరలా కట్టుకోవడానికి కానీ పాడైపోయిన స్థితిని మరలా తిరిగి పునర్నిర్మాణం కొరకు ప్రార్థన జీవితం కనపడుతుంది. యెరూషలేము పాడు దెబ్బలుగా 70 సంవత్సరాలు చేయబడింది. అంతేనా? పాడు దెబ్బలుగా చేయబడినటువంటి, చదవండి ఆ మాట, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. 2వ వచనం చదవండి. అక్కడ 2వ వచనం. అతని ఏలుబడిలో
మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తియుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. ఏమై ఉన్నాడు దానియేలు? గ్రహించాడంట గ్రంథమును బట్టి. 70 సంవత్సరాలు పాడు దెబ్బలుగా ఉండాల్సిన సమయం అయిపోతుంది. సో పాడు దెబ్బలుగా ఉన్న సమయం అయిపోయినప్పుడు ఏం చేయాలా? పాడైపోయిన దాన్ని మరలా తిరిగి కట్టుకోవాలి. పాడు దెబ్బలుగా ఉండాల్సిన 70 సంవత్సరాలు ఉంది. 70 సంవత్సరాలు పాడు దెబ్బలుగా ఉండాల్సిన 70 సంవత్సరాలు పాడైపోయి ఉంది. ఇప్పుడు ఏం చేయబడుతుంది? మరలా తిరిగి కట్టుకోవాల్సి వస్తుంది. సో బైబిల్ చెప్పే మాట ఏంటంటే పాడైపోయిన స్థితి మరలా తిరిగి కట్టబడే దాని గురించి మనకు బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన ద్వారా మనకేం కావాలా? నిజమైన ఉపవాసం ఉంటూ ఉపవాసంతో పాటు ప్రార్థనా జీవితం కలిగి ఉండటం ద్వారా మనకేం జరుగుతుందంటే పాడైపోయిన స్థితిని మరలా తిరిగి కట్టుకుంటాం. ఏం చేస్తాము? పాడైపోయింది. విశ్వాస జీవితం పాడైపోయిందా? ప్రార్థనా జీవితం పాడైపోయిందా? క్రైస్తవ జీవితం పాడైపోయిందా? దేవునితో ఉండే సహవాసం పాడైపోయిందా? ఏదైతే మనం పాడైపోయిన స్థితిలో ఉన్నామో దాన్ని మరలా తిరిగి కట్టుకుంటాం. ఎప్పుడు కట్టుకుంటాం? ఉపవాసం ఉండాలి, ఉపవాసంతో పాటు ప్రార్థనా జీవితం. ఏదో ఉపవాసం ఉన్నామంటే ఉంటాం కాదు. ఉపవాసంతో పాటు ఏం కావాలా? ప్రార్థనా జీవితం కూడా అవసరం. ఎంత ఉపవాసం ఉన్నామో అంత ప్రార్థనా జీవితం కావాలి. ఎంత ఆసక్తిగా అయితే ఉపవాసం ఉంటామో అంత ఆసక్తిగా ప్రార్థనా జీవితం ఉండాలి. అప్పుడేం జరుగుతుంది? పాడైపోయిన అన్నీ కూడా కట్టుకోగలుగుతూ వస్తాం. ఏవేవైతే పాడైపోయినాయో అన్నిటిని కట్టుకోగలుగుతాం. పాడైపోయిన మందిరం, పాడైపోయిన కుటుంబ జీవితం, పాడైపోయిన క్రైస్తవ జీవితం, పాడైపోయిన విశ్వాస జీవితం, ఏదైతే మన జీవితంలో పాడైపోయినాయో, మన ఇల్లు పాడైపోయినా కానీ తిరిగి కట్టుకోగలుగుతాం. ఎప్పుడు? ఉపవాసం ఉండాలి, ఉపవాసంతో పాటు ప్రార్థనా జీవితం కూడా ఉండాలి. ఈరోజు మనం ఎందుకు పాడైపోయిన స్థితిలో ఉంటున్నాం తెలుసా? విశ్వాస జీవితమైనా, క్రైస్తవ జీవితమైనా, ప్రార్థనా జీవితమైనా పాడైపోయిన స్థితిలో ఎందుకు ఉంటున్నాం తెలుసా? అది మందిర స్థితిలో అయినా ఏదైనా ఎందుకు ఉంటున్నామంటే ఉపవాసం ఉంటున్నాం కానీ ప్రార్థనా జీవితం మనలో లేదు. ఉండటానికి ఉపవాసం ఉంటున్నాం కానీ ప్రార్థనా జీవితం లేదు. ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో ఉపవాసంతో పాటు ప్రార్థనా జీవితం ఎంత ఆసక్తిగా ఉపవాసం ఉంటామో అంత ఆసక్తిగా ప్రార్థనా జీవితం కలిగి ఉంటే పాడైపోయిన అన్నీ ఏం చేయబడతాయి? తిరిగి కట్టబడుతూ వస్తాయి. పాడైపోయిన దాన్ని తిరిగి మరలా మనం కట్టుకుంటాం. ఈరోజు ఎందుకు కట్టుకోలేకపోతున్నాం అంటే ఇదే కారణం. పాడైపోయింది మరలా ఎందుకు కట్టుకోలేకపోతున్నాం? ఎందుకు ఉండదాన్ని పాడు చేసుకుంటున్నాం? ఉండదాన్ని పాడు చేసుకుంటున్నాము, మరలా లేని దాన్ని లేని దాని కొరకు చూస్తున్నాము, లేదా కట్టుకోలేకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఉపవాస జీవితం మనలో లేదు. ఉపవాసంతో కూడిన ప్రార్థనా జీవితం మనలో లేదు. అందుకే ఏవైతే మనలో నుండి పాడైపోతున్నాయో పాడైపోయే వాటిని అట్లాగే పాడైపోయినట్టుగా పెట్టుకుంటున్నాం. తిరిగి వాటిని కట్టుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఇదే. ఏంటిది? అది తిరిగి కట్టుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే పాడైపోయిన వాటిని తిరిగి కట్టుకోలేకపోవడం కారణం ఏంటి? ఉపవాసం ఉంటున్నా కానీ ప్రార్థనా జీవితం లేదు. అందుకే మనం ఎన్ని రోజులు ఉపవాసం ఉండా పాడైపోయి కట్టబడకపోవడానికి కారణం ఇదే. ఎన్ని రోజులు మనం ఉపవాసం ఉండా, ఎన్ని దినాలు ఉపవాస ప్రార్థన ఉండా, ఎన్ని దినాలు ఉపవాసం ఉండి మన జీవితాల్లో ఉండా ప్రార్థన అంటే ఎన్ని దినాలు ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పటికీ ఉపవాసం ఉన్న తర్వాత ఉపవాసంతో ఎంత ఆసక్తిగా ఉపవాసం ఉన్నా అంత ఆసక్తిగా ప్రార్థనా జీవితం లేనప్పుడు పాడైపోయి తిరిగి కట్టుకోవటం అసంభవం. ఉపవాసం ఉంటున్నాం, ఉపవాసంతో పాటు ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు పాడైపోయి అని కట్టబడతాయి. అదే దానియేలు సెలవిస్తూ వస్తాడు. దానియేలు గ్రంథంలో దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన విజ్ఞాపనలు దేని కొరకు? అంటే పాడైపోయింది యెరూషలేము పాడు దెబ్బలుగా 70 సంవత్సరాలు ఉండాలని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. గ్రంథంలో లిఖించబడుతూ వచ్చింది, దేవుని ద్వారా లిఖించబడింది. ఆ లిఖించబడిన 70 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి, సంపూర్తి అవుతున్నాయి. కాబట్టి ఏమవుతూ వచ్చింది? పాడు దెబ్బలుగా ఉండదాన్ని మరలా సమకూర్చాలి. ఈ 70 సంవత్సరములు ఏంటంటే ఈ మానవుని యొక్క జీవితానికి దేవుడు అనుమతించినటువంటి రోజులు. దీని తర్వాత ఏమవుతుంది? పాడైపోయినటువంటి 70 సంవత్సరాల తర్వాత ఇది ప్రభు యొక్క రాజ్యానికి సాదృశ్యమైనది, ప్రభు రాకడికి సాదృశ్యమైనటువంటి గ్రంథం ఈ అధ్యాయం. సో దీని ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. సమయం లేదు, దానికి ఎంతో ఒక బైబిల్ స్టడీ కావాలి, తర్వాత చూద్దాం. కాబట్టి పాడైపోయిన స్థితిని మరలా బాగు చేసుకోవాలంటే ఏం కావాలా? ఉపవాసం ఉండాలి, ఉపవాసంతో పాటు ప్రార్థన. అందుకే మనం ఈరోజు ఒప్పుకోవాలి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నేను ఉపవాసం లేను, ఉపవాసంతో పాటు ప్రార్థన జీవితం నాలో లేదు కాబట్టి
పాడైపోయిన నా జీవితాన్ని, పాడైపోయిన క్రైస్తవ జీవితం, పాడైపోయిన నా కుటుంబాన్ని, పాడైపోయినటువంటి నా యొక్క స్థితిగతులను, ఇంటిని కానీ కట్టుకోలేకపోవడం కారణం ఏంటంటే ఉపవాసం ఉంటున్నా కానీ ప్రార్థన జీవితం లేదు. ఎంత ఆసక్తిగా ఉపవాసం ఉంటున్నాను అంత ప్రార్థన జీవితం లేదు. అందుకే పాడైపోయిన వాటిని కట్టుకోలేకపోతున్న ప్రభుని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి సరి చేసుకోవాలి. ఈ ఉపవాసం ప్రార్థన ద్వారా పాడైపోయిన స్థితిని మరలా కట్టుకోవాలి. అందుకొరకే మనం ఏం చేయాలా? నిజమైన ఉపవాసం ఉంటూ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇదేనో మాట 3. 4వ విషయాన్ని చూద్దారండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు వెలుగుగా నుండి ప్రార్థన చేయండి. ఇంకంతే నాకుంది. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని అది పేతురుతో చెప్పి చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఎలా ఉంది? సో ఉపవాస ప్రార్థన ఉంటే ఆత్మని సిద్ధపరచుకోగలుగుతాం. ఏమవుతుంది? ఆత్మ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడింది. ఒకటి ఉపవాసం ఉండి ప్రార్థన, ఉపవాసం ఉంటమే కదా, ఉపవాసంతో పాటు ప్రార్థన జీవితం ఉంటుందా? ఏం జరుగుతుంది? దేవుని యొక్క ఏర్పాటులోకి వస్తున్నాం. 2 ఉపవాసం ఉండి ఉపవాసంతో పాటు ప్రార్థన జీవితం ఉంటుంది ద్వారా శత్రువు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే ఒక రకంగా శత్రువుని జయించామని అర్థం. 3 ఉపవాసం ఉండి ప్రార్థన జీవితం కలిగి ఉంటుంది ద్వారా ఏం జరుగుతుంది? పాడైపోయిన వాటన్నిటిని మన క్రైస్తవ జీవితం, మన కుటుంబ జీవితం, క్రైస్తవ జీవితం ఏవే పాడైపోయినాయో మనలో ఉండే క్రైస్తవ జీవితం, మన కుటుంబంలో ఉండే క్రైస్తవ జీవితం పాడైపోయినా దాన్ని తిరిగి కట్టుకుంటాం. 4 నిజమైన ఉపవాసం ఉండి, ఉపవాసం ఎంత ఉంటాం అంత ప్రార్థన జీవితం, ఉపవాసంతో పాటు ప్రార్థన జీవితం ఉంటే జరిగేది ఏంటంటే 4వ మాట ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఆత్మ సిద్ధపరచబడిద్ది దేవుని రాజ్యం కొరకు, లేదా దేవుని కొరకు సిద్ధపరచబడిద్ది. ఏమై ఉండిద్ది? ఆత్మ దేవుని కొరకు సిద్ధమై ఉండి సిద్ధపరచబడిద్ది. ఆత్మ మనుషుల కొరకు సిద్ధపడకూడదు. ఎవరి కొరకు సిద్ధపడాలా? దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని క్రియల కొరకు, దేవుని కార్యాల కొరకు సిద్ధపడి ఉండాలి. సో ఈరోజు మన ఆత్మ దేవుని కొరకు ఎందుకు సిద్ధపడలేకపోతుంది? దావీదు కూడా అనేక పర్యాయాలను చెప్తూ వస్తాడు. ఏమంటాడంటే తన జీవితంలో తన ఆత్మ, తన ప్రాణం ఏమై ఉంది? దేవుని చూడాలని తృష్ణగొనుచున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? ఆశ కలిగి ఉంది దేవుని కొరకు. ఈరోజు మనం ఎలా ఉండాలంటే మన ఆత్మ దేవుని కొరకు సిద్ధపడటానికి ఆశ కలిగి ఉండాలి. దేని కొరకు? దేవుని కొరకు. దేవుని కొరకు సిద్ధపడటానికి మన ఆత్మ ఆశ కలిగి ఉండాలి. నిజంగా మన ఆత్మకు ఒక ఆశ ఉండాలన్నా, మన ఆత్మకు ఒక కోరిక ఉండాలన్నా, దేవుని కొరకు సిద్ధపడాలంటే ఏం కావాలా? మన ఆత్మ దేవుని కొరకు సిద్ధపడాలంటే ఏం కావాలి? ఉపవాసం ఉండాలి, దాంతోపాటు ప్రార్థన జీవితం ఉండాలి. చాలామంది క్రైస్తవులు అనుకుంటారు మేము రక్షణ పొందాం, మారుమోసు పొందాం, బాప్తిసం పొందాం, ఇక డైరెక్ట్గా మాకు పరలోక రాజ్యం ఉందని. ఎవరెత్తారు నీకు నాకు పరలోక రాజ్యం? ఎవరెత్తారు? ఆత్మ సిద్ధపడినప్పుడు ఎవరెత్తారు? ఎందుకంటున్నానంటే దేవుడు తప్పితే ఎవరెవరో మరొకడు ఎవడెత్తాడు? ఇంకా ఎవడిచ్చేవాడు లేడు, ఎవడు ఇవ్వటానికి కూడా లేదు. ఇస్తే దేవుడే ఇవ్వాలి. ఎవడని ఎందుకంటున్నానంటే మనుషులు ఎవడో కూడా మనకి ఇవ్వలేడు. దేవుని రాజ్యం ఇస్తారా? అట్లయితే ఇక్కడే దేవుని రాజ్యం సమకూర్చబడి ఇక్కడే ఉండేది కదా. కానీ దేవుని రాజ్యం ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలంటే ఏం కావాలా? రక్షణ, మారుమోసు, బాప్తిసం పొంది దేవుని మందిరం ఉన్నంత మాత్రాన దేవుని రాజ్యంకి వెళ్ళడం, దేవుని రాజ్యం మనం పొందలేం. ఎప్పుడు పొందుతాం? ఆత్మ సిద్ధం అవ్వాల్సిందే. ఏమవ్వాలా? సిద్ధం అవ్వాల్సిందే. బైబిల్ చెప్పే మాట అదే, ఆత్మ సిద్ధం అవ్వాలి. ఈ లోకంలో ఉంటే క్రైస్తవులకు ఉన్నామంటే కాదు, ఆత్మని ఎప్పటికప్పుడు సిద్ధపరచుకోవాలి. ఒక మానవుని యొక్క జీవితంలో ప్రతిరోజు రెండిటికి యుద్ధం జరిగిద్ది. మానవుని యొక్క జీవితంలో అంటే క్రైస్తవుని యొక్క జీవితం అని చెప్పచ్చు. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో రోజు 2 విషయాల్లో యుద్ధం జరిగిద్ది. ఏ విషయాలు చెప్పండి? ఏమో ఇంకా భార్యాభర్తల మధ్యలోనో పిల్లల మధ్యలోనో చెబుతారు అనుకున్నా. అవి ఎప్పుడు యుద్ధాలు డైలీ ఉండేయే కదలే, అవునా కదా? ప్రతిరోజు ఉంటాయి. అవి లేని రోజు ఎప్పుడు? ఏదో రోజు భర్తను ఏదో ఒకటి అంటాం, భార్య అనేది ఒకటి అంటాం. అవి రోజు ఉండేయే కదా, ఎప్పుడు ఉండేయే. కానీ ఎప్పుడు ఉండకపోయినా ఉండే కొన్ని ఉన్నాయి. ఏంటిది? అది ఆత్మ, శరీరం. ఆత్మేమో సిద్ధపడమనేది దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడిన ఆత్మ ప్రేరేపణ కలిగించింది. శరీరమేమో ఈ అలసిపోయావు కదా, ఇప్పుడేం సిద్ధపడతావు, రేపు సిద్ధపడదులే అనిపించింది. ఏమనిపించింది? అలసిపోయి ఉండవు,
ఈరోజు ఎంత కష్టపడి ఉండవు, ప్రయాసపడి ఉండవు, చాలా కష్టపడిపోయావు. ఎందుకులే, రేపు ఎటు సిద్ధపడతావు. ఈరోజు ఈ రైతురే ప్రభు వస్తాడు. ఏమైద్ది? కష్టపడ్డాను సరే, సిద్ధపడటానికి ఆత్మ ఈరోజే సిద్ధపడమంటుంది, ఎప్పుడు తప్పుడే. రేపటి దినము ఏదో మనకు తెలీదు, రేపటి గురించి మీకు తెలియదు కాబట్టి మీరు చింతించవద్దు అంటుంది. మరి ఈ రోజుకే సిద్ధపడాలి. కానీ శరీరం ఏమనిది? ఈరోజు ఎందుకులే, రేపు సిద్ధపడదులే, రేపైతే రెస్ట్ వేసుకుని సిద్ధపడవచ్చు అనేది. ఆ రెస్ట్లోనే చివరికి రెస్ట్లోనే ఉంటాం. ఇప్పుడు రెస్ట్ అంటాం, ఫైనల్ రెస్ట్ కూడా ఆ రోజే వచ్చింది. అప్పుడు ఏమైంది మరి? ఆత్మ సిద్ధపడకపోతే నష్టం. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ఉపవాసం ఉంటూ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు ఏముండిద్దంటే, ఆత్మ దేవుని కొరకు సిద్ధపడిద్ది. మనుషుల కొరకు సిద్ధపడదు, మనుషుల రాజ్యాల కొరకు సిద్ధపడదు. దేని కొరకు? దేవుని రాజ్యం కొరకు. ఈరోజు మన ఆత్మ నిజంగా సిద్ధపడుతుందా దేవుని కొరకు? దేవుని రాజ్యం కొరకు మన ఆత్మ నిజంగా సిద్ధపడి ఉందా? ఇప్పుడు మన ఆత్మ ఎలా ఉంది? ఈ క్షణాన ప్రభు వస్తే, మధ్యాకాశానికి ప్రభు వస్తే, ఇదిగో పెండ్లి కుమారుని ఎదుర్కోమని మనకు స్వరం వినపడుతుంటే, కడబోర శబ్దం వినపడుతుంటే, మనము ప్రభువు దగ్గరికి వెళ్ళటానికి మన ఆత్మ సిద్ధంగా ఉందా? అది కావాలి. దేవుని దగ్గరికి వెళ్తాను మన ఆత్మ సిద్ధంగా ఉందా? అది మనం పరీక్షించుకోవాలి. మనం ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం కలిగి ఉంటేనే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తానికి దేవుని కొరకు సిద్ధపరచబడి ఉండేది. వచ్చాము, ఉపవాస ప్రార్థన చేస్తున్నాము, చేసాము, వెళ్తున్నాము. ఏంటక్క ఈరోజు కూడికి ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఏం చేశారన్న అంటే ప్రార్థన చేసాం. ఏం చేసాం? దేని కొరకు ఉపవాస ప్రార్థన? దేని కొరకు ఉపవాస ప్రార్థన పెట్టాం మనం ఇక్కడ? దేని కొరకు ఉపవాస ప్రార్థన పెట్టాం? దేని కొరకు అంటే, మొట్టమొదటి మనం దేవునిలో ఏర్పరచబడి ఉండటం కొరకు. 2, శత్రువు మనం వదిలిపెట్టి వెళ్ళటానికి. 3, పాడైపోయిన దాన్ని తిరిగి కట్టుకోవడానికి. 4, దేవుని కొరకు ఆత్మ సిద్ధపడటానికి. అందుకే ఉపవాస ప్రార్థన. ఏదో పెట్టామంటే పెట్టాం కాదు. ఉపవాసం ఎందుకు ఉంటున్నాము? ప్రార్థనా జీవితం ఎందుకు కలిగి ఉండాలి? ఈ 4 అంతల అనుభవంలోకి మనం రావటం కొరకు. మన ఆత్మ దేవుని కొరకు ఎంతవరకు సిద్ధపడుతుంది? లోకం కొరక, మనుషుల కొరక, ప్రజల కొరక, దేని కొరకు మన ఆత్మ సిద్ధపడుతుంది? అది మనకు కావాల్సిన అంశం. ఈరోజు మన ఆత్మ సిద్ధంగా ఉందా? నిజంగా దేవుని కొరకు మన ఆత్మ నిజంగా సిద్ధపడి ఉందా? ఎంతవరకు సిద్ధపడకపోతే ఎందుకు సిద్ధపడలేకపోతున్నాం? సిద్ధపడకపోవడానికి గల కారణం ఏంటి? క్రైస్తవులమి, రక్షించబడ్డాం, మారుమనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుని ప్రజలమి. దేవుని కొరకు మన ఆత్మ సిద్ధపరచుకోవాలి. మనం సిద్ధపడకపోవడానికి కారణం ఏంటి? లోకానుసారమైన లోకాట్ల మీద ఏదో ఇంకా మనం కలిగి ఉన్నాం మనసు. అందుకే దేవుని కొరకు మన ఆత్మ సిద్ధంగా లేదు. ప్రభు అంటాడు, ఆత్మ సిద్ధమే. ఎలా సిద్ధపరచుకున్నాడు? ఉపవాసం, ప్రార్థనా జీవితాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు దేవుని కొరకు తన ఆత్మను తాను సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఈరోజు మనం ఎందుకు మన ఆత్మను సిద్ధపరచుకోలేకపోతున్నాం? నిజంగా దేవుని కొరకు మన ఆత్మ ఎందుకు సిద్ధపడలేకపోతుంది? ఆశ లేదా దేవుని చూడాలని? ఆశ లేదా దేవుని రాజ్యానికి వెళ్ళాలని? ఆశలు లేవా దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో నేను ఉండాలని? ఆశలు లేవా దేవుని రాజ్యంలో నేను నివసించాలని? మరి ఇవన్నీ ఆశలు ఉన్నప్పుడు ఆత్మను ఎందుకు సిద్ధపరచుకోలేకపోతున్నాం? ఆత్మ సిద్ధపడితేనే దేవుని రాజ్యం చూడగలుగుతాం. ఆత్మ సిద్ధపడితేనే పరలోకానికి వెళ్ళగలుగుతాం. ఆత్మ సిద్ధపడితేనే దేవుని రాజ్యంలో మనం నివసించగలుగుతాం. ఆత్మ ఎంతవరకు సిద్ధంగా ఉంటుంది? ఈరోజు మన ఆత్మని మనం సిద్ధపరచుకోవాలి. ఏం చేయాలా? ఆత్మని సిద్ధపరచుకోవాలి. బైబిల్ చెప్పే మాట అదే, ఆత్మ సిద్ధంగా ఉండాలి. ఎంతవరకు మన ఆత్మను మనం సిద్ధపరచుకుంటున్నాం? ఎంతవరకు మన ఆత్మని దేవుని కొరకు సిద్ధపరచుకుంటున్నాం? దేవుని కొరకు మన ఆత్మ సిద్ధపడాలంటే ఉపవాసం ఉంటే సరిపోదు. ఉపవాసంతో పాటు ప్రార్థనా జీవితం కూడా ఉండాలి. ఎంత ఆసక్తిగా ఉపవాసం ఉంటామో అంత ఆసక్తిగా ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు మన ఆత్మని దేవుని కొరకు మనం సిద్ధపరచుకోగలుగుతాం. లేదంటే ఏదో ఈరోజు శనివారము సంఘంలో ఉపవాస ప్రార్థన ఉంటుంది, ఏదో ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి అని ఏదో నామకార్థంగా వారం వారం ఉపవాస ప్రార్థన వస్తే ఆత్మ సిద్ధపడదు. ఈరోజు ఉపవాస ప్రార్థన, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, ఉపవాసం ఉండాలి, నా ఆత్మ నేను సిద్ధపరచుకోవాలి దేవుని కొరకు అని ఆసక్తితో వస్తేనే దేవుని కొరకు మన ఆత్మ సిద్ధపడింది. ఏదో ఆచారంగా శనివారం ఉపవాస ప్రార్థన ఉందిలే వెళ్తున్నాం అన్నట్టుకు వస్తే కుదరదు. ఇది 4వ మాట. ఉపవాసం ద్వారా ఏమవుతుంది? ఆత్మ సిద్ధమవుతుంది. ఇక ఎన్నో మాట?
ఐదో విషయాన్ని చూద్దానండి. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 5వ మాట, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అంటే అర్థం ఏంటి? ఇక్కడ రాయబడిన మాట, ఉపవాస ప్రార్థన ఉండటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాస ప్రార్థన ఉండటం ద్వారా మరణం నుండి ఏం చేయబడుతూ వచ్చాడు? మరణం నుండి రక్షింపబడుతూ వచ్చారు. రక్షించబడటం అంటే మరణము ఆయన్ని ఏం చేయలేకపోతూ వచ్చింది. మనం అర్థం చేసుకోవాల్సిన ఒక క్రైస్తవ జీవితం ఏంటంటే, మరణము నుండి మనం తప్పించబడాలంటే ఉపవాసంతో పాటు ప్రార్థనా జీవితం అవసరం. ఏం కావాలా? ఉపవాసంతో పాటు ప్రార్థనా జీవితం. ఎంత ఉపవాసం అయితే ఉంటామో అంత ప్రార్థనా జీవితం అవసరం. ఎంత ఉపవాసం ఉంటామో అంత ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు ఏం జరిగిద్ది అంటే, మరణము నుండి మనం ఏం చేయబడతాం? తప్పించబడతాం. అంటే ఏదైతే మరణం మనకు సంప్రాప్తి అవుతుందో, ఏ మరణం అయితే మన దగ్గరికి వస్తుందో, సాతానుడు ఏదైతే మనకు మరణాన్ని తీసుకురావడానికి ఇష్టపడ్డాడో ఆ మరణం నుండి మనం ఏమవుతాము? తప్పించబడతాం. ఈరోజు మనం ఉపవాసం ఉంటుంది దేనికి? ఉపవాస ప్రార్థన ఎందుకు ఉంటున్నాం? ఎందుకంటే మరణం నుండి తప్పించబడటానికి. రక్షణ మారుమనసు బాప్తిసం పొందితే కాదు, ఇవి పొందినా కానీ మరణం రాకుండా ఉండిద్దా? వచ్చింది. కాబట్టి ఏం చేయబడాలా? మరణం నుండి తప్పించబడాలి. మనమైనా, మన కుటుంబీకులైనా, మన పిల్లలైనా, మన గర్భవాసం నుండి పుట్టిన బిడ్డలైనా, మన స్నేహితులైనా, బంధువులైనా, కుటుంబీకులైనా ఏం చేయబడాలా? మరణం నుండి తప్పించబడాలి. దాని కొరకు మనం ఉపవాసం ఉండి నిజంగా ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి నిజంగా ప్రార్థన ఎందుకు చేయాలా? మరణం నుండి తప్పించబడటానికి. ఏ మరణం మనకు సంప్రాప్తి అవ్వకుండా, మనకే కాదు మన పిల్లలకు కూడా మరణం రాకుండా. ఎవరైనా నేను బాగుంటే చాలు, నా పిల్లలు చచ్చిపోతే చాలు అనుకుంటామా? ఎవరం అట్ట అనుకోం. ఏమనుకుంటాం? నేను బాగుండాలా, నాతో పాటు నా పిల్లలు కూడా బాగుండాలనుకుంటాం. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం మరణం నుండి తప్పించబడాలా, రక్షించబడాలి. మరణం నుండి మన పిల్లలకు కూడా అలా మరణం నుండి మన కుటుంబం కూడా రక్షించబడాలి. అలా ఉండాలంటే ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం. నిజంగా ఉపవాసం ఉండి దానితో పాటు ప్రార్థనా జీవితం కలిగి ఉంటే 5వదిగా ఏం జరుగుతుందంటే, మరణం నుండి రక్షించబడతాం. ఎక్కడి నుండి? మరణం నుండి. చెప్తున్నా కదా, మరలా గుర్తుపెట్టుకోండి. రక్షణ, మారుమనసు, బాప్తిసం, పాప క్షమాపణ ఉంది, బలలో పాల్గొన్నంత మాత్రాన మనకు మరణం తప్పించబడిద్దని అనుకోవటం అసంభవం. రక్షణ, మరలా చెబుతున్నానండి, రక్షణ, మారుమనసు, బాప్తిసం, పాప క్షమాపణ ఉంది. పాప క్షమాపణ ఉంది, మారుమనసు, రక్షణ, బాప్తిసం పొందినప్పటికీ, రక్షణ, మారుమనసు, ఇంకా బాప్తిసం ఉండి పాప క్షమాపణ కలిగి ఇవన్నీ పొందినప్పటికీ, బలలో పాల్గొన్నప్పటికీ మరణం నుండి తప్పించబడుతున్నాం అన్నది అసంభవం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇవన్నీ చేసిన ఏదో తప్పులు మనలో ఉన్నప్పుడు ఏం చేయబడుతుంది? మరణం మళ్ళీ వచ్చింది. అందుకే మనం ఏం చేయాలా? ఎప్పటికప్పుడు ఉపవాసంతో కూడిన ప్రార్థన జీవితం మనలో అవసరం. కొంతమందికి ఆశ ఉండాలి, నేను ఎప్పుడు ఉపవాసం ఉండాలి, ఎప్పుడు ఉపవాస ప్రార్థన ఉండాలి, తృష్ణగొన్న అనుభవం, ఉపవాస ప్రార్థన నేను ఉండాలని నాకు ఆశ ఉండాలి. బైబిల్ అంటుంది కదా, ఉపవాసం ఉండి నిజమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు, నిజంగా ఉపవాసం ఉండి నిజమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఉపవాసం ఉండి ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు మరణం నుండి మనం రక్షించబడుతున్నాం. మనమే కాదు, మన కుటుంబీకులు కూడా రక్షించబడతారు. మనమే కాదు, మన ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు. సో ఈరోజు 5వ మాట ఏంటంటే, నిజంగా ఉపవాసం ఉండి ఉపవాసంతో పాటు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు ఏమైంది? మరణం నుండి మనము, మన కుటుంబీకులు అందరూ కూడా రక్షించబడతాం. రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందేమని సంతోషించొద్దు. ఏదో ఒక రీతిలో మనకు మరణం రావచ్చు. మనలో పాల్గొంటున్న మాత్రాన మనం రక్షించబడతాం అనుకోవటం అసంభవం. ఎందుకంటే అది సరి చేసుకోవడానికి, మరలా ఎట్లన్నా పడిపోతే మరలా మరణం. సో మరణం నుండి మనం తప్పించబడి రక్షించబడటానికి ఏం చేయాలా? మరణం నుండి రక్షించబడటానికి ఉపవాసం ఉంటే ఉపవాసంతో పాటు ప్రార్థన. 84 సంవత్సరాలు ఎలా ఉందామే?
విధవరాలుగుండి ఉపవాసం ఉంటూ ప్రార్థనా జీవితం కలిగి ఉందంట. ఉపవాసం ఉంటూ ప్రార్థనా జీవితం కలిగి ఉంది. మొత్తం ఉపవాసం ఉందనే కాదు, లేదా ప్రార్థనా జీవితమే కలిగి ఉందనే కాదు, రెండు కలిగి ఉంటుంది. ఏముంటుంది? ఉపవాసం ఉంది, ఉపవాసంతో పాటు మంచి ప్రార్థనా జీవితం. తద్వారే తానే కాదు, తన కుటుంబమే కాదు, మన కుటుంబాలు కూడా ఏమవుతాయి? దేవుని ఏర్పాట్లు. ఆ స్త్రీ ఉపవాసం ఉండి ఉపవాసంతో పాటు ప్రార్థనా జీవితం కలిగి ఉండటం ద్వారా దేవుని యొక్క ఏర్పాటులోకి వచ్చింది. రెండు, శత్రువుని ఆమె అర్థం చేసుకోండి. శత్రువు ఏం చేసింది? ఆమెను వదిలిపెట్టి పారిపోయింది. మొట్టమొదటిగా ఆమె ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం కలిగి ఉండటం ద్వారా దేవుని ఏర్పాటులోకి వచ్చింది. రెండు, ఆమె ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం కలిగి ఉండటం ద్వారా శత్రువు మరి ఆ సహోదరిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మూడు, ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం కలిగి ఉండటం ద్వారా పాడైపోయిన వాటిని అన్నింటిని తిరిగి కట్టుకుంటాం. ఏవి పాడైపోయినాయి అవన్నీ, కుటుంబం కానీ క్రైస్తవ జీవితం ఏదైనా. నాలుగు, ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం కలిగి ఉండటం ద్వారా ఏమవుతుంది? దేవుని కొరకై మన ఆత్మ సిద్ధపరచుకుంటున్నాం. ఐదు, మనం ఉపవాసం ఉండి ప్రార్థన జీవితం కలిగి ఉండటం ద్వారా ఏం జరుగుతుందంటే, ఐదో మాట, మరణం నుండి రక్షించబడతాం. నిజంగా ఒక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్ని అనుభవాలు ఉండే చూడండి. మనం ఉపవాసం అంటే ఏదో మొత్తం వెళ్ళిపోతాం, కానీ నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన జీవితం కలిగి ఉండటం ద్వారా ఎంత ధన్యత మనకు వస్తుందో చూడండి. ఎన్ని ఆశీర్వాదాలు. ఏర్పాటు, శత్రువు వదిలిపోతుంది, ఇంకా దేవుని ఏర్పాటు, శత్రువు వదిలిపోతుంది, ఇంకా ఆత్మ సిద్ధమవుతుంది, ఇంకా మరణం నుండి తప్పించబడుతున్నాం, ఇంకా పాడైపోయిన వాటిని తిరిగి కట్టుకుంటున్నాం. అర్థం చేసుకోండి. ఒక ఉపవాసం ఉండి నిజంగా ఉపవాసం ఉంటాం కాదు, ఉపవాసం ఎంత ఉన్నామో దానికి తగినంత ప్రార్థనా జీవితం ఉండటం ద్వారా ఏమవుతుంది? మళ్ళా జీవితం ముగిస్తున్నాం. మనం ఎంత ఉపవాసం ఉంటామో ఆ ఉపవాసానికి తగినంత ప్రార్థనా జీవితం మనలో ఉండటం ద్వారా పాడైపోయి కట్టుకుంటాం. మొట్టమొదటి ఏమవుతుంది? దేవుని ఏర్పాట్లోకి వస్తుంది. తర్వాత శత్రు మనల్ని వదిలిపెడుతుంది. తర్వాత పాడైపోయి కట్టుకుంటున్నాం. ఆత్మ దేవుని కొరకు సిద్ధమవుతుంది. ఇంకా మరణం నుండి రక్షించబడుతున్నాం. ఈ సహోదరి 84 సంవత్సరాలు విధవరాలు ఉండి దేవుని సన్నిధిలో ఉపవాసంతో పాటు ప్రార్థన జీవితం కలిగి ఉండి ఆ సహోదరి తన జీవితాల్లో ఈ 5 అంతల అనుభవాన్ని పొందింది. 5 అంతల అనుభవం ఏర్పరచబడింది. శత్రువు వదిలిపెట్టబడుతూ వచ్చింది. తన నుండి శత్రువు నుండి విడుదల పొందింది. ఇంకా ఇంకేం చేస్తుంది? పాడైపోయిన జీవితాన్ని కట్టుకుంటుంది. ఇంకా ఆత్మ సిద్ధపరచుకుంటుంది. ఇంకా మరణం నుండి రక్షించబడింది. ఇట్టి 5 అంతల అనుభవం ఆ యొక్క విధవరాలకు వస్తూ వచ్చింది. చాలామందికి లేదు ఈ 5 అంతల అనుభవం. నిజంగా చూడండి, ఒక భర్త లేడు, కుటుంబమే సరిగా లేదు. అటువంటి ఆమె వెనుకున్న మర్చిపోయింది. భర్త లేని స్థితి మర్చిపోతుంది, కుటుంబం లేని స్థితి మర్చిపోతుంది. మరి ఏం కలిగి ఉంది? వెనుకున్న వాటిని మర్చిపోయింది. తాను విధవరాలన్న సంగతి కూడా మర్చిపోయింది. మర్చిపోయి ఏం చేస్తుంది? దేవుని ఏర్పాటులోకి వస్తుంది. శత్రువుని ఓడిస్తుంది. శత్రువుపైన విజయాన్ని పొందుతుంది. ఇంకా పాడైపోయిన స్థితిని కట్టుకుంటుంది. ఆత్మ సిద్ధపరచుకుంటుంది. మరణం నుండి రక్షించబడుతుంది. సో అట్టే 5 అంతల అనుభవం ఆ విధవరాలు అయ్యుండి ఆమె ఎట్టి 5 అంతల అనుభవంలోకి వచ్చిందో ఈరోజు మనం కూడా ఆ ఉండట్టి ఉపవాసం ఉందాం. ఆ ఉండట్టి ప్రార్థనా జీవితం కలిగి ఉందాం. ఆమె ఎట్లయితే ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం కలిగి ఉందో అట్లు మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం కలిగి ఉంటుందరా ఈ 5 అంతల అనుభవంలోకి మనం రావాలి. ఈ 5 అంతల అనుభవంలోకి రావటం కొరకై, ఆ సహోదరి ఉండ 5 అంతల అనుభవంలోకి మనం రావటం కొరకై ప్రభు మనకిని, మన కుటుంబాలకి, మనం వచ్చిన ఉపవాసాన్ని బట్టి ప్రార్థనా జీవితం ఎంత ఉపవాసం ఉన్నా అంత ఆసక్తి కలిగిన ప్రార్థనా జీవితం ద్వారా ఈ 5 అంతల అనుభవాన్ని ఆ సహోదరి పొందినట్లు మన కుటుంబాలు కూడా పొంది దేవుని ద్వారా రక్షించబడి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మరి పోయిన వాటిని మన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని ఏర్పాట్లోకి రావటం, ఉపవాస ప్రార్థన ద్వారా శత్రువు వదిలిపోవాలి, ఉపవాస ప్రార్థన ద్వారా పాడైపోయిన వాటిని కట్టుకుంటూ, ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మ సిద్ధం చేసుకుంటూ, ఉపవాస ప్రార్థన ద్వారా మరణం నుండి మనం రక్షించబడినట్లు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఈ 5 అంతల అనుభవంలోకి ఆ సహోదరి వచ్చినట్టు మనం కూడా సహోదరి ఎలా వచ్చిందో అలా వచ్చినట్లు ప్రభు కృప మనకు తోడేయండి, నడిపించును గాక. ఈ 5 అంతల అనుభవంలోకి రావడం కొరకు ప్రభు మనకు సహాయం చేయను గాక. అట్టి ఉపవాస ప్రార్థన జీవితం ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.